మీకు ఎప్పుడైనా ఈ విధంగా అనిపించిందా? కొన్ని రోజులు మైండ్ చాలా స్పష్టంగా ఉంటుంది, నిర్ణయాలు చాలా సులభంగా తీసుకుంటారు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొన్ని రోజులు అశాంతి, టెన్షన్, ఏ పని చేసినా తృప్తి ఉండదు, ఏదో వెళ్తుంది. మరికొన్ని రోజులు అసలు ఏ పని చేయాలనిపించదు, విపరీతమైన బద్ధకం, గందరగోళం. మనిషి మీరే, కానీ ఈ వేర్వేరు స్థితులు ఎందుకు? ఇది కేవలం మీ మూడ్ కాదు, ఇది మీలోని ఒక రహస్య వ్యవస్థ చేస్తున్నటువంటి పని. ఈరోజు మనం సత్వ, రజస్, తమస్ గుణాలు మీ జీవితాన్ని ఎలా నియంత్రిస్తున్నాయో మరియు వాటిని మీరు ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో తెలుసుకోబోదు. నమస్కారం, నేను మీ స్పిరిచువల్ అడ్వైజర్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. స్వధర్మ పాడ్కాస్ట్ కి హృదయపూర్వక స్వాగతం. భగవద్గీతలోని అనంతమైన జ్ఞానం ద్వారా మన ఇన్నర్ ప్యాటర్న్స్, అంతర్గత ప్రవర్తనని అర్థం చేసుకొని కాన్షియస్ లివింగ్ వైపు సాగే ప్రయాణం ఇది. శ్రీకృష్ణుడు చెప్పే విషయం చాలా శక్తివంతమైనది. మనలో 3 గుణాలు ఉంటాయి: సత్వ, స్పష్టత మరియు ప్రశాంతత; రజస్, వేగం మరియు క్రియాశీలత; తమస్, జడత్వం మరియు అజ్ఞానం. ఇవి మీ వ్యక్తిత్వం కాదు, ఇవి మీలోని అంతర్గత శక్తులు, ఇన్నర్ ఫోర్సెస్. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, మీరు మీ స్థితి కాదు, మీరు ఆ స్థితిని గమనించే సాక్షి మాత్రమే. ఇప్పుడు మనం భగవద్గీతలోని గుణత్రయ విభాగ యోగంలోని 10వ శ్లోకాన్ని చూద్దాం. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. భావం ఏంటంటే, ఒక్కో సమయంలో ఒక్కో గుణం పై చేయి సాధిస్తుంది. కొన్నిసార్లు సత్వగుణం మిగిలిన రెండింటినీ అణిచివేసి పైన ఉంటుంది, కొన్నిసార్లు రజోగుణం మరికొన్నిసార్లు తమోగుణం ఆధిపత్యం చెలాయిస్తాయి. ప్రకృతిలో సహజంగా ఉదయం పూట సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం పూట రజోగుణం ఎక్కువగా ఉంటుంది, సాయంత్రం పూట లేదా రాత్రి పూట తమోగుణం ఎక్కువగా ఉంటుంది. ఉదయం ప్రశాంతత, స్పష్టత ఉంటుంది, మధ్యాహ్నం పరుగుల ప్రపంచం, బిజీ పనులు, ఇది రజస్. రాత్రి ఫోన్ స్క్రోలింగ్, బద్ధకం, నిద్ర, ఇది తమస్. మనిషి ఒకడే, కానీ గుణాల ప్రభావం వల్ల స్థితి మారుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అస్థిరమైన వారు కాదు, కేవలం మీలోని గుణాలు మారుతున్నాయి. ఇప్పుడు మనం గుణత్రయ విభాగ యోగంలోని 11వ శ్లోకంలో సత్వగుణం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానై యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఎప్పుడైతే మీ ఇంద్రియాలన్నింటిలో ఒక వెలుగు, ఒక అవగాహన కనిపిస్తుందో అప్పుడు మీలో సత్వగుణం పెరిగిందని అర్థం చేసుకోండి. ఒక విద్యార్థికి ఒకరోజు చదివింది వెంటనే అర్థమవుతుంది, ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు అతనిలో సత్వగుణం ప్రభావితమై ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఒక ఉద్యోగి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే దాని అర్థం అతను సత్వగుణ ప్రభావంలో ఉన్నాడు అని. ఒక సాధకుడు ధ్యానంలో లోతైన నిశ్శబ్దాన్ని అనుభవిస్తున్నాడు అంటే దాని అర్థం సత్వగుణ ప్రభావం అని తెలుసుకోవాలి. ఇక్కడ మీ తెలివితేటల్లో ఎటువంటి మార్పు లేదు, మీలో సత్వగుణం పెరిగి. మీరు విద్యార్థి అయినట్లయితే ఉదయం 4:30 గంటల నుండి 7 గంటల లోపు చదువుకోవటానికి ఆ సమయాన్ని కేటాయించండి. మీరు ఉద్యోగి అయినట్లయితే లేదా మేనేజర్ లేదా డెసిషన్ మేకింగ్ పొజిషన్స్లో ఉంటున్నట్లయితే ఉదయం 4:30 నుంచి 7 గంటల లోపు ఆ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించు. స్పష్టత ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. సాధకులు కూడా, మీరు స్పిరిచువల్ సీకర్స్ అయినట్లయితే, ఆధ్యాత్మిక సాధకులు అయినట్లయితే ఉదయం 4:30 నుంచి 7 గంటల మధ్యలో సాధన చేసినట్లయితే ఏకాగ్రత అద్భుతంగా కుదురుతుంది. ఇప్పుడు 12వ శ్లోకంలో రజోగుణం గురించి తెలుసుకుందాం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమః స్పృహ, రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అర్థం ఏంటంటే, రజోగుణం పెరిగినప్పుడు అత్యాశ, అశాంతి, పనులు త్వరగా చేయాలనే విపరీతమైన తపన, తీరని కోరికలు పుడతాయి. ఒక ఉద్యోగి ప్రమోషన్ రాగానే ఇంక్రిమెంట్ రావాలనుకోవటం, ఇంక్రిమెంట్ రాగానే ఇల్లు కొనుక్కోవాలనుకోవటం, ఇల్లు కొనుక్కోగానే మంచి లైఫ్ పార్ట్నర్ కావాలనుకోవటం, ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి కోరికలు పుడుతూనే ఉంటాయి. ఆ పరుగు ఎప్పటికీ ఆపలేదు. సక్సెస్ ఉంటుంది కానీ శాంతి ఉండదు. ఒక విద్యార్థి మార్కులు, ర్యాంకుల కోసం నిరంతరం కష్టపడుతూ ఉంటారు, కానీ పోలిక అనేది, కంపారిజన్ అనేది విపరీతమైన ఒత్తిడికి దారితీస్తుంది. హెల్దీ కాంపిటీషన్ లేదా హెల్దీ కంపారిజన్ మంచిదే, కానీ అతిగా కంపేర్ చేసుకొని ఒత్తిడిని ఫీల్ అవ్వకుండా ఉండటం చాలా అవసరం.
రజోగుణ ప్రభావంలో ఉన్నటువంటి సాధకుడు ధ్యానం కూడా ఏదో ఫలితం ఆశించి చేస్తూ ఉంటారు. రజోగుణం మిమ్మల్ని పరిగెత్తిస్తుంది కానీ విశ్రాంతి తీసుకొని. ఇప్పుడు మనం 13వ శ్లోకంలో తమో గుణం గురించి తెలుసుకుందాం. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. తమో గుణం పెరిగినప్పుడు చీకటి, అజ్ఞానం, పనిచేయకపోవటం, అజాగ్రత్త, మోహం, లోభం, సోమరితనం, కన్ఫ్యూజన్ ఇటువంటి అన్ని అవలక్షణాలు కలుగుతాయి. విద్యార్థి తమోగుణ ప్రభావంలో ఉంటే చదవాలని తెలుసు కానీ ఫోన్ స్క్రోలింగ్ ఆపలేడు. ఒక ఉద్యోగి తమోగుణ ప్రభావంలో ఉంటే పని పెండింగ్లో ఉందని తెలుసు కానీ వాయిదా వేస్తూనే ఉంటాడు. అదే ఒక సాధకుడు తమోగుణ ప్రభావంలో ఉంటే రేపు చేద్దాంలే సాధన అనే బద్ధకంతో ఉంటాడు. తమోగుణం నిశ్శబ్దంగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ 3 స్థితులను గుర్తించుకోండి. సత్వం అంటే స్పష్టత, క్లారిటీ. రజస్ వేగం, యాక్టివిటీ. తమస్ జడత్వం, ఇనర్షియా, సోమర్థం. పరమ సత్యం ఏంటంటే మీరు ఈ 3 గుణాలు కాదు, మీరు వీటిని గమనించే సాక్షి మాత్రమే. సో లైఫ్లో దీన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవాలి, జీవితంలో మనం ఈ 3 గుణాలని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. సత్వగుణాన్ని పెంచుకోవాలి, రజోగుణాన్ని సరైన దిశలోకి మళ్లించాలి, తమో గుణాన్ని తగ్గించుకోవాలి. ఈ రోజువారీ జీవితంలో ఏ గుణం ఆధిపత్యం చెలాయిస్తుందో దానిపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పటి నుండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి, జడ్జ్ చేయకండి, కేవలం గమనించండి. ఇప్పుడు నాలో ఏ గుణం యాక్టివ్గా ఉంది అని ప్రశ్నించు. ఆ అవగాహనే మీలో మార్పుని, ట్రాన్స్ఫర్మేషన్ని తెస్తుంది. ఈ సందర్భంగా మొదట రాహుల్ అనే కుర్రాడు గురించి చెప్పుకుందాం. తను ఐఐటి జేఈ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. రోజుకి 10 గంటలు చదువుతున్నాడు కానీ రిజల్ట్ మాత్రం రావడం లేదు. ఎందుకంటే రాహుల్ చదువుతో పోరాటం లేదు, తన మైండ్లో ఉన్న కంపారిజన్తో పోరాడుతున్నాడు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఎవరో ఒకరు ఆల్ ఇండియా ర్యాంక్, ఏ ర్యాంక్ కొట్టానని పెడతారు. అది చూడగానే రాహుల్కి భయం మొదలవుతుంది, నేను వెనకబడిపోతున్నానా అని. దీన్నే భగవద్గీతలో 12వ శ్లోకంలో అశమ స్పృహ అన్నారు. అంటే శాంతి లేని కోరిక. రాహుల్లో రజస్ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల నిద్ర ఉండదు, రెస్ట్లెస్ గా ఉంటాడు. చివరికి టెన్షన్ వల్ల తమస్, బద్ధకం, నీరసం వచ్చేస్తుంది. కానీ తన గురువు గారు ఒక మాట చెప్పారు, ఫోకస్ ఆన్ యువర్ ఎఫర్ట్, నాట్ ఆన్ కంపారిజన్. రాహుల్ మెల్లగా బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేశాడు, సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే తనలో సత్వ పెరిగిందో అదే సబ్జెక్ట్ ఈజీగా అర్థం కావడం మొదలైంది. సక్సెస్ అంటే కేవలం మార్కులు సంపాదించడం కాదు, నిన్ను నువ్వు గెలవటం. ఇక ఒక మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ లో పనిచేస్తున్న సునీత కథ చూద్దాం. తను ఒక కార్పొరేట్ మేనేజర్. టార్గెట్లు, డెడ్ లైన్లు, తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే కసి. శ్లోకం 12లో చెప్పినట్లుగా లోభ ప్రవృత్తి రారంభ అంటే ఇదే విపరీతమైన ఆరాటం. పని ఎప్పుడూ అయిపోదు, మైండ్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అవ్వదు, ఇంటికి వచ్చిన ఆఫీస్ టెన్షనే. దీన్నే హై రజస్ స్టేట్ అని చెప్పేసి అంటారు. దీనివల్ల ఆమెకు మెల్లగా బర్న్అవుట్ వచ్చేసింది. అంటే రజస్ నుండి తమోగుణంలోకి పడిపోయింది. ఒకరోజు డాక్టర్ తనతో అన్నాడు, మీరు బతకటం కోసం పని చేస్తున్నారా లేక పని చేయడం కోసమే బతుకుతున్నారా? అప్పుడు సునీత రియలైజ్ అయింది. డిజిటల్ డిటాక్స్ మొదలుపెట్టింది. ఆఫీస్ పని ఆఫీస్లోనే వదిలేయటం నేర్చుకుంది. ఇప్పుడు తన లైఫ్లో సత్వగుణం పెరిగింది. గుర్తుంచుకోండి, బ్యాలెన్స్ లేకుండా వచ్చే సక్సెస్ ఒక స్లో పాయిజన్ లాంటిది. ఇక చివరగా అర్జున్ అనే వ్యక్తి కథని చూద్దాం. అర్జున్ అనే వ్యక్తి ప్రశాంతత కోసం మెడిటేషన్ చేస్తున్నాడు కానీ తనలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతూ ఉంది. ఎందుకు నాకు పీస్ ఆఫ్ మైండ్ కలగటం లేదు అని టెన్షన్ పడుతూ ఉన్నాడు. అర్జున్ చేస్తున్న తప్పు ఏంటంటే మెడిటేషన్ కూడా ఒక టార్గెట్ లా చేస్తున్నాడు. 13వ శ్లోకంలో చెప్పినట్టు అప్రకాశో అంటే స్పష్టత లేకపోవటం. ఆలోచనల్ని బలవంతంగా ఆపాలని ట్రై చేస్తూ రజోగుణాన్ని పెంచుకుంటున్నాడు. అది కుదరకపోయేసరికి నిరాశతో తమస్లోకి, డౌట్లోకి వెళ్తున్నాడు. తను ఒక విషయం తెలుసుకున్నాడు, పీస్ అనేది మనం కొత్తగా క్రియేట్ చేసేది కాదు, మన లోపల ఉన్న డిస్టర్బెన్స్ని తీసేస్తే మిగిలేదే శాంతి. ఆలోచనలు ఆపడం మానేసి వాటిని గమనించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ వచ్చిందో అప్పుడు సత్వగుణం ప్రకాశించింది. నీలో ఉన్న అశాంతిని నువ్వు వదిలేస్తే శాంతి దానంతటా అదే వస్తుంది. మరి మన లైఫ్లో ఈ మూడింటిని ఎలా మేనేజ్ చేయాలి? భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో 11వ శ్లోకం నుండి 13వ శ్లోకం వరకు ఉన్న సారాంశం ఇదే. సత్వ పెంచుకోవాలంటే పొద్దున్నే లేవండి, సాత్విక ఆహారం తీసుకోండి, పాజిటివ్ కంటెంట్ మాత్రమే వినండి, చూడండి, రాయండి. రజస్ని కంట్రోల్ చేయాలంటే అతిగా ఆలోచించడం తగ్గించండి, రిజల్ట్ కంటే ప్రాసెస్ మీద దృష్టి పెట్టండి, నేను చేయాలి అనే అహాన్ని తగ్గించి
నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని అని అనుకోండి. తమస్ని తగ్గించాలంటే ఫిజికల్ యాక్టివిటీ పెంచండి, పనిని వాయిదా వేయకండి, క్రమశిక్షణ తోటి ఉండండి. గోల్డెన్ రూల్ ఏంటంటే రజస్కి ఒక డైరెక్షన్ ఇవ్వండి, తమస్కి యాక్టివేషన్ ఇవ్వాలి, సత్వాన్ని మీ లైఫ్కి ఫౌండేషన్ చేసుకోవాలి. చివరగా ఒక మాట, మీరు మీ స్ట్రెస్తో పోరాడుతున్నారా లేక మీ మైండ్ని అర్థం చేసుకుంటున్నారా? బయట ప్రపంచాన్ని మార్చాలని అందరూ చూస్తారు, కానీ నిజమైన మార్పు మన లోపల ఉన్న గుణాలు మారినప్పుడే వస్తుంది. మీరు ఈ 3 గుణాలు కాదు, మీరు ఆ గుణాలను గమనించే సాక్షి. ఈ రోజు నుండి మీ మైండ్లో ఏ గుణం డామినేట్ చేస్తుందో మీరు గమనించడం మొదలు పెడతారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డీప్ ఇన్సైట్స్ కోసం స్వధర్మ పాడ్కాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ అబ్జర్వింగ్, కీప్ గ్రోయింగ్. ఓం శాంతి శాంతి శాంతి.